హలో అండి, హాయ్ అందరికీ. సో నేను జున్నుతో కలిసి పెళ్ళికి వెళ్తున్నాను అనమాట. సో జున్నుతో పెళ్ళికి వెళ్ళడం అంటే మామూలుగా ఉండదు. ఆ పిల్ల బాగా సతాయిస్తుంది. ఎందుకంటే కొత్త ప్లేసు, కొత్త వ్యక్తులు, కొత్త మనుషులు, కొత్త వాతావరణం ఉంటే ఆ పిల్ల ఇంకా నన్ను ఎడవదనమాట. అయితే ఇంకా నేను మా పాతింటికి వెళ్ళాను అనమాట. ఎందుకంటే పెళ్ళి ఊర్లోనే, పెళ్ళి వచ్చేసి మా పాతింటికి దగ్గరగా అనమాట. సో మా ఇంటికి మా పాతింటికి కూడా చాలా దగ్గరే. సో మా తోటి కోడళ్ళు ఇద్దరు వస్తారని చెప్పి ఇంకా నేను అక్కడికి వెళ్ళినా అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని స్టిల్స్ తీసుకున్నాను. ఇంకా మా జున్ను చూడండి. అండ్ ఇది వచ్చేసి పెళ్ళిలో అనమాట. పెళ్ళికి వెళ్ళిన తర్వాత ఒక స్టిల్ అనమాట. సో ఆ పిల్ల ఐస్ క్రీమ్ ఇప్పి అని చెప్పి ఆ విధంగా మొహం పెట్టింది. సో నేనేమంటున్నా అంటే తిన్న తర్వాత, పెళ్ళి అయిపోయిన తర్వాత తిన్న తర్వాత ఇప్పిస్తా అని చెప్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి పెళ్ళి స్టార్ట్ అయింది. సో పెళ్ళి మొత్తం వీడియో తీయలేదు, ఎందుకంటే జున్ను నన్ను బాగా సతాయిస్తుంది. ఇంకా అమ్మాయికి కొత్త వాతావరణం ఏది ఉండొద్దు, అంత పాత వాళ్ళే ఉండాలి. ఈ మధ్య మా ఆయనకి అలవాటైంది ఆ పిల్ల. సో ఇంకెవరైనా మగవాళ్ళు కనిపించినా, కొత్త వాళ్ళు కనిపించినా అస్సలు నన్ను వదలదు. ఇంకా నా దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళదు. ఇంకా చెప్పాలంటే నన్ను కనీసం తిననీయదు కూడా, పక్కకు జరగనీయదు. సో అదనమాట కథ. అందుకే పెళ్ళి వీడియోస్ మొత్తం తీయలేదు. సో అక్కడక్కడ కొన్ని స్టిల్స్ తీసిన. అండ్ ఇక్కడ తాళిబొట్టు మొక్కిస్తారు కదా పిల్ల మేనమామ దగ్గర. సో ఈ విధంగా పిల్ల మేనమామ దగ్గర తాళిబొట్టు మొక్కిస్తున్నారనమాట. తర్వాత వెనకాల అక్షంతలు ఇస్తున్నారు అందరికీ. సో నేను ఈ వీడియో క్లిప్ తీసుకున్నాను. అండ్ తర్వాత పెళ్ళిలో ఇంకా చాలామంది చుట్టాలు వచ్చారు. అండ్ నేను అనుకుంటున్నా అంటే అమ్మాయి తరపు అబ్బాయి తరపు కాబట్టి ఎక్కువగా వచ్చారు. అండ్ ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్ సీజన్ ఇంకెక్కువగా పనులు ఉండవు, ఇంకా అడవి పనులు ఉండవు కాబట్టి కూడా వచ్చారనమాట. అండ్ అంటే పంతులు గారు అబ్బాయితో కొన్ని మంత్రాలు అండ్ కొన్ని మాటలు చెప్పిస్తున్నారనమాట. సో తల్లిదండ్రుల సాక్షిగా ఇంకా నేను పెళ్ళి చేసుకుంటున్నాను అని చెప్తున్నాడు. సో ఈ విధంగా చెప్పిన తర్వాత నాతి చెరామి అవి కూడా చెప్పించాను అనమాట. సో తర్వాత తాళిబొట్టు కట్టించిండు. సో అబ్బాయి కూడా చాలా పద్ధతిగా, చాలా ఓపికగా, చాలా ఇష్టంగా ఆ పదాలన్నీ చెప్పిండు. సో వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో నవ్వురా నవ్వు, ఇదే లాస్ట్ టైము, ఇంకా తర్వాత నవ్వడానికి ఉండదు, ఏం నవ్వినా కొద్దిగానే అది ఇదని కామెంట్ చేస్తున్నారు, జోక్స్ చేస్తున్నారు పక్కన ఉండి. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, అబ్బాయి ఫ్రెండ్స్, ఇంకా చుట్టాలు, తెలిసిన వాళ్ళు. సో ఈ విధంగా కెమెరామ్యాన్కి ఒక 2-3 స్టిల్స్ ఇచ్చి ఆ విధంగా 3 సార్లు రౌండ్లు వేసి సో తాళి కట్టిండనమాట. సో ఈ విధంగా మొత్తానికి పెళ్ళి చూసేసినాం. ఈరోజు మేము పెళ్ళికి వెళ్ళేసి వచ్చినాం. సంతోషంగా పెళ్ళి చూసేసి వచ్చినాం అనమాట. అయిన తర్వాత చుట్టాలు అయితే చాలా అంటే చాలామంది వచ్చారు, జనాలు బాగా వచ్చారు. అండ్ వీళ్ళంతా మా ఊరి వాళ్ళు, దివిటిపల్లి వాళ్ళే. సో చాలామంది జనాలు చుట్టాలు బాగా వచ్చారు. మొత్తానికైతే ఈరోజు పెళ్ళి ఒకటి అయిపోయింది. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కదా, పెళ్ళిళ్ళు కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో బాలు ఈ అబ్బాయి మా ఇంటి పక్కలోనే ఉంటాడు, మా పాతింటికి ఇంకా దగ్గరగా. సో వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు. సో ఈ అబ్బాయిది లాస్ట్ అబ్బాయి అనమాట పెళ్ళి. సో అమ్మాయి కూడా బాగుంది, మంచిగా అనిపించింది, నాలాగా కర్రగున్న కళ్ళముఖం అనమాట. సో అమ్మాయి బాగుంది, మరీ అంత నల్లగా ఏం లేదులేండి, నన్ను నేను తక్కువ చేసుకొని కూడా. సో అమ్మాయి కూడా బాగుంది. ఇంకా మొత్తానికైతే పెళ్ళి చూసి ఇంకా తర్వాత బంగారు గొలుసు వేస్తున్నారు చూడండి, అంటే తాడు, పుస్తల తాడు కదా. సో పుస్తల తాడు వేసిండు. ఇంకా నేను మా జున్ను వీడియో తీసుకుంటున్నాం. మా జున్నుకేమో మనసంతా ఐస్ క్రీమ్ మీదనే ఉంది. పెళ్ళి స్టార్ట్ అయినప్పటి నుంచి, నేను వెళ్ళినప్పటి నుంచి ఆ పిల్ల ఎక్కడ చూసిందో ఏమో ఐస్ క్రీమ్ బండిని, ఐస్ క్రీమ్ అని ఏడుస్తుంది. సో వీడియో తీస్తుంటే కూడా తీయనిస్తలేదు. నేనేమో అది తింటే ఐస్ క్రీమ్ ఇప్పించచ్చు, లేకపోతే మళ్ళీ తినదు అని నా మనసు అనమాట. సో ఈ విధంగా నేను కొంచెం ఐస్ క్రీమ్ డిలే చేసిన అనమాట. మొత్తానికి పెళ్ళి చేసిన. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.